ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. మన జీవితాలలో పెట్టుకుని ఫలించడానికి ఆశ కలిగిన వారంగా మున్ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము మన జీవితాలలో మన దైనందినటువంటి పరిస్థితుల్లో మనము ఎన్నో మారులు నాశనకరమైన గోతిలోకి దిగబడిపోయి ఉన్నాము. యథార్థమైన మాట. ఎందుకంటే మనము దేవునిలో సరిగా ఉండలేక, సరైన భక్తి విశ్వాసములను కొనసాగించలేక, మన స్వతప్పిదముల వలన మనము దురాశల చేత, పాపముల చేత ఏడవబడము వలన మన ప్రాణము అనేక మారులు నాశనకరమైన గోతికి చేర్చబడింది. అయితే దేవుడు మన మీద శ్రద్ధ కలిగిన దేవుడుగా, మన మీద ఆయనకున్న అత్యద్భుతమైన ప్రేమ చేత మన ప్రాణముల అన్నిటినీ కూడా నాశనకరమైన గోతి నుండి ఆయన విడిపించి, ఎన్నో మారులు తప్పిదములతో, పాపములతో, లోక ఆశలతో ఏడవబడి గోతిలోకి వెళ్ళిన మన ప్రాణములను ఆయన తన ప్రేమ చేత మాత్రమే విడిపించారు. ఆయన మరి ప్రేమ స్వరూపిగా మనల్ని మరలా విడిపిస్తూ, సరిచేస్తూ ఆయన ప్రేమను గుర్తిస్తామని, ఆయన ప్రేమ వైపు మనము అడుగులు వేస్తామని ఆశ కలిగిన దేవుడు తన ప్రేమ చేత మన ప్రాణములను నాశనమను గోతు నుంచి విడిపించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మనము ఆయనను ప్రేమిస్తున్నామని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విషయంలో కూడా ఆధిక్యత కలిగి లేమండి. మనము ప్రేమ చూపించే విషయంలో కూడా ఎవరైనా మన మీద ప్రేమ చూపిస్తేనే వారి మీద ప్రేమ చూపించే స్వభావము కలిగిన మానవ నైజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మరి మనము ప్రేమిస్తేనే ప్రేమించేటువంటి దేవుడు కాదు. దానికి మరి అత్యద్భుతమైన విషయము, కారణము, ఉదాహరణ అయినటువంటి మాట ఏదైనా ఉందంటే ఈ మాటే. మరి ఆయన ప్రేమ చేత మన ప్రాణములను నాశనమను గోతి నుంచి విడిపించినట్లుగా దేవుడు ఈరోజు మన యొక్క పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఏంటో గుర్తిద్దాం. ఆయన ఆశ ఏంటో తెలుసుకుందాం. దేవుని కొరకు మనం ఎలా బ్రతికితే మన జీవితాలు బాగుంటాయో, ఆయన ఆశలు, ఆయన కార్యాలు ఎలాగన మన ద్వారా నెరవేర్చబడడానికి ఇష్టపడిన దేవుడు నాశనకరమైన గోతు నుంచి మన ప్రాణాలను విడిపించి ఎదురు చూస్తున్నారు గుర్తించి, ప్రభువా నీ కొరకు నేను ఎలాగున జీవించాలి, నీ కొరకు నేను ఎలాగున పని చేయాలి, నీ కార్యాలు జరిగించడానికి నన్ను ఎలాగున వాడుకుంటావు అనేటువంటి ఒక దృక్పథంతో ఆయన ప్రేమను మనం గుర్తించిన వారంగా ఆయనను ప్రేమించడానికి ఇష్టపడదాం. ఇష్టపడినప్పుడు ఆయన మనల్ని విడిపించిన విధానానికి, మన కొరకు ప్రాణం పెట్టిన విధానానికి, మనల్ని రక్షించిన విధానానికి ఒక విలువ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మన ప్రాణములు నాశనకరమైన గ్రోతులో దిగబడి ఉండగా కేవలము ఆయన ప్రేమ చేత మాత్రమే మనల్ని విడిపించారు. ఆయన మన నుండి ఏది కూడా ఆశించడం లేదు. ఆయన ప్రేమ మనకు రుచి చూపించారు. ఆయన ప్రేమ ఎరిగిన మనము ఇతరులకు ఆయన ప్రేమను కనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మనం అలాగున మరి మన భక్తి విశ్వాసాలు కొనసాగిస్తూ దేవుని సంతోష పెడదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అయ్యా, మా యొక్క జీవితాలు ఎన్నో మారులు నాశనకరమైన గోతికి చేరాయి.
అయినప్పటికీ మీ విశేషమైన ప్రేమ, మీ ఉన్నతమైన ప్రేమ మమ్మల్ని విడిపించి మమ్మల్ని నిలబెట్టింది నాయన. కేవలము దానికి కారణము మీ ప్రేమే, మీ కృపే. మాలో ఏ ఒక్క ఆధిక్యత కూడా లేదు నాయన. ఈ యొక్క అద్భుతమైన లోతైన విషయాన్ని నేను గ్రహించాను తండ్రి. అవునయ్యా, నేను నీ కోసం ఉపయోగపడతాను అయ్యా, నిన్ను నేను సంతోషపడతాను, నువ్వు నన్ను విడిపించిన విధానాన్ని బట్టి నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే ప్రభువా, మా జీవితాలు నాశనకరమైన గోతులకు వెళ్లకుండా మీ అత్యద్భుతమైన కృపచేత రక్షించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యకు సహకరించే వారిని దీవించండి. ఈ పరిచర్యలో పనిచేస్తున్న వారిని దీవించండి. ఈ పరిచర్య ఇంకా విస్తరించడానికి సహాయం చేయండి ప్రభువా. అలాగే నన్ను బలపరచండి, నడిపించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.